ప్రతి మనిషికి అవతల వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ సిస్టంలో ఉంటే, మనకంటే మంచి పొజిషన్‌లో ఉంటే, లేదా నలుగురు అవతల వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటుంటే, లోపల ఈర్ష్య, అసూయ అని ఉంటది. అందుకే ఎక్కువగా అమ్మకాలు అవుతుంటాయి మన తెలుగు రాష్ట్రాల్లోనే. కడుపు మంట. ఈ మంటని క్యాష్ చేసుకొని బ్రతుకుతున్నయే ఈనాడు జ్యోతి. కడుపు మంటని వీళ్ళే సృష్టిస్తారు. కడుపు మంటకి వీళ్ళే మందు వాళ్ళ వార్తల ద్వారా చేస్తారు. దేవాదాయ శాఖ అధికారిని శాంతి. ఆవిడేమన్నా బందిపోటురాయినా? లేపోతే దుర్మార్గురాలా? ఆవిడ మీద ఏంటి ఈళ్ళ కడుపు మంటంటే విజయసాయిరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు, పార్లమెంటరీ పక్ష నేతగా ఉన్నప్పుడు, ఆయన విశాఖ ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు ఈవిడ కాస్త యాక్టివ్‌గా ఉందట. అదే కడుపు మంట ఇంకేం లేదు. ఆవిడ ఎవరిని మర్డర్‌లు చేయలా, లేపోతే ఎవరిని కొట్టించలేదు, ఎవరి భూములు లాక్కోలేదు. అప్పటినుంచి ఆవిడ మీద విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆళ్ళ భర్త రోడ్డు మీదకొచ్చి చేశారు. అదంతా బాగా పబ్లిసిటీ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లయింది. ఈ మధ్యన పాత వాళ్ళని ఇదిగో వాళ్ళనేం చేయలేదు, వీళ్ళనేం చేయలేదు అంటూ కొంతమంది కట్టర్ కార్యకర్తలు మీరెందుకు హింసించరు అని అడుగుతున్న వేళ మళ్ళీ అర్జెంట్‌గా ఇప్పుడు శాంతి మీదకి వెళ్లారు. ఆ శాంతిని ఏసీబీ రైడ్. ఏసీబీ రైడ్ ఎప్పుడన్నా ఏ అవినీతో దొరికినప్పుడు చేస్తారు. ఊరికినే ఎళ్లి చెయ్యరు. ఏమీ దొరకలేదు. ఏం దొరికింది అంటే ఆవిడకి ఈనాడే రాసుకొచ్చిన వార్త. ఏమని? ఓ ఫ్లాట్ ఉంది విశాఖపట్నంలో. ఆ ఫ్లాట్‌ని తాకట్టు పెట్టి తాడేపల్లిలో ఒక విల్లా కొనుక్కుంది. బ్యాంక్ లోన్ తీసుకుంది. మిగతాది బంగారం ఈడ్చిపెడితే ఒక సాధారణ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబంలో ఎంతుందో అంతే ఉంది. ఈళ్ళు మొత్తం ఇప్పటిదాకా తేల్చింది. దాని మీద ఆమె అరెస్టు, సస్పెన్షను అన్నీ చేశారు. ఈ కడుపు మంట తీర్చడం అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు వార్తలేం రాస్తారు? ఆమె నోరు మెదపలేదు. ఈనాడు జ్యోతి రాసే వార్తలు. అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. అంటే ఏం చెప్పాలి? అయ్యా నేను బాగా దోచేసుకుంటాను. నే అంతా గూడా అట్లాగే సంపాదించుకున్నానని చెప్తారా? ఈళ్ళే రాశారు గదా! ఆళ్ళాయన ఫ్లాట్ అక్కడ ఇచ్చాడట వైజాగ్‌లో. ఆ ఫ్లాట్‌ని తాకట్టు పెట్టి ఆమె తాడేపల్లిలో ఫ్లాట్ కొనుక్కుంది విల్లా. అది దుర్మార్గం అని చూపించారు. ఇప్పుడు ఆ మాట ఎందుకు సమాధానం చెప్పట్లేదంటారు. అది అవినీతి అని చెప్పట్లేదంటారు ఈళ్ళే. బ్యాంక్‌దని ఈళ్ళే రాశారు. ఏంటంటే ఎవరినైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననంలో వీళ్ళకంటే నీచులు ప్రపంచంలో మరెవరుండరు.